ఆ! విన వినద వినదగునెవ్వరు చెప్పిన వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా వివరింపదగున్. కనికల్ల నిజము తెలిసిన వాడే కనికల్ల నిజము తెలిసిన వాడే బహునీతి పరుడు మహిళ సుమతి. సుమతి శతకం పద్యం ఇది. ఏమంటారంటే మనకెవరు నచ్చేదని మాట చెప్తారు కదా, ఆని మాట వినద్దు, ఇంకోని కూడా విలువాలి, ఆని మాట వినాలి, ఈయన మాట వినాలి. ఆ ఇన్న తర్వాత కూడా మనం ఒకటి ఏం చేయాలంటే, నీతి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, నీతి ఏదో ఒకటి విధుల నీతి అని ఉంటుంది. ఏదన్నా మనం దాన్ని వెతకాలి. దాన్ని ఎట్లా వెతకాలి అంటాడనంటే, ఏదన్నా మనకు నిజం తెలియాలంటే ఎట్లా తెలుస్తుందంటే, ఆడు చెప్పిన నీతి శాస్త్ర ప్రమాణం ఉందా, ఆత్మప్రచితి ఉందా, మళ్ళీ తర్వాత గురు ప్రచితి ఉందా, ఈ మూడు మనము అరే ఇటు చెప్పింది నిజమేరా, వాడు చెప్పింది సత్యమే అని అన్నీ కనిపించింది అనుకో మనసులో, నీకు ఆ మాట నీకు మనసు నచ్చినప్పుడు నువ్వు ఇంకోళ్ళని అడుగుతావు, తెలుసుకుంటావు ఇది ఎట్లా నీతి అని. అయితే అప్పుడు మనం చెప్తే అది నీతి అవుతుంది. కానీ అంతవరకు రాక మనము ఏదే ఆడ అట్లా అంటుండే ఇట్లా అంటుండే నీకు గిట్నే అనిపించింది, నీకు గిట్నే చెప్తుంటే ఏది నిజం కాదు. అది శాస్త్ర ప్రమాణమే కావాలి. విధుల నీతులకి వెళ్ళి నీతి ఉండాలి. అదే నీతికి ఇట్లా చెప్పిండు, వాడికి ఇట్లా చేసిన నేను ఆ పంచాయతీలు చేయొద్దు ఎక్కువ. ఇవే చాలా పంచాయతీలు చెప్తారు. ఏంటంటే డబ్బుల గురించి అంత పంచాయతీ చేసి వాడు ఎక్కువ అందుకు చెప్తారు, వీడు ఎక్కువ చెప్తారు. అది నీతి కాదు. నిజం చెప్పాలనంటే మనకు మొదలు అది ఎక్కడ నీతి అయితే, ఏ న్యాయం అయితే అన్యాయం అయితే తెలుసుకోవాలి. హరి ఓం తత్సత్.